నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మార్చ్ 24 న్యూస్ కి స్వాగతం. నా పేరు దేవి. నేటి వార్తలు. రావులపాలెం అక్టోబర్ 17 విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల పాలన భారత చరిత్రలో స్వర్ణయుగంగా నిలిచిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు అన్నారు. రావులపాలెంలో జరిగిన శ్రీకృష్ణదేవరాయల 496వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని మహారాజు చిత్రపటానికి పూలమాలలు అర్పించారు. తెలుగు భాష అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. చాలా గర్వంగాను సంతోషంగాను ఉంది. శ్రీకృష్ణదేవరాయలు పేరు వెంటనే అదొకమైనటువంటి వైబ్రేషన్స్, ఒక చరిత్ర. శతాబ్దాల క్రితం భారతదేశం గర్వించదగ్గటువంటి గొప్ప పరిపాలన సామ్రాజ్య నేతల్లో శ్రీకృష్ణదేవరాయలు ఒకరు. ఎప్పటికీ రాయల పాలన ప్రజారంజకం. శ్రీకృష్ణదేవరాయల పాలన గురించి ఈనాడు ఎవరైనా ఏదైనా సందర్భంలో మాట్లాడటం జరుగుతుంది అంటే అది రాయల పాలనలో రాసుల కింద రత్నాలు వజ్రాలు వైడూర్యాలు వేసి బజారులో అక్కడ అందించేవారు అనేది ప్రజలందరూ కూడా సుభిక్షంగా సౌభాగ్యంగా వర్తిల్లేవారు అనేది అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు శ్రీకృష్ణదేవరాయల వారు తలపెట్టారనేది ఒక శ్రీకృష్ణదేవరాయలు పాలన అనేది ఒక శకంగా మరి ఒక ప్రపంచంలోనే లిఖించబడింది. భారతదేశ చరిత్రలో శ్రీకృష్ణదేవరాయల గారి యొక్క పాత్ర లిఖితమై ఉంది. అది ఎప్పటికీ కూడా చెరగనిది, చరిత్రలో మిగిలిపోయినది. అటువంటి శ్రీకృష్ణదేవరాయల్ని స్మరించుకుంటూ వారి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ మన మిత్రులు రామకృష్ణ గారు చెప్పినట్టుగా వారి జ్ఞాపకార్థంగా వారికి నివాళులు అర్పించడానికి మరి ఈనాడు వర్ధంతి రోజున ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. రేపు మళ్ళా జయంతి తదుపరి కార్యక్రమాల నాటికి వారి పేరు మీదుగా ఒక కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి అక్కడే ఘనమైన నివాళులు అర్పించేలాగా ఏదైతే ఇక్కడ కృష్ణదేవరాయల పాప సంఘం పేరు కూడా కృష్ణదేవరాయల గారి పేరు మీద ఉంది, రావులపాలెం పాప సంఘం పేరు. ఆ పేరు మీదుగానే వారి విగ్రహ ఏర్పాటుకు ఒక కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమం తీసుకున్న హృదయపూర్వకంగా ఇక్కడ ఈ కంపెనీ వారిని గౌరవ అధ్యక్షులు రామకృష్ణ గారిని కూడా అభినందిస్తూ ఉన్నాను. నందం సత్యనారాయణ గారు అధ్యక్షులుగా వారి కార్యక్రమాన్ని వారి సభ్యులతో కలిసి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని దాన్ని పూర్తి చేసి కృష్ణదేవరాయల విగ్రహాన్ని ఏర్పాటు చేసి మరి భవిష్యత్తులో వారి యొక్క చరిత్ర నేటి తరానికి యువతరానికి పిల్లలకి తెలిసే విధంగా కళ్ళ ముందు కాంస్య విగ్రహం ఉండే విధంగా చేస్తానని వారి ఒక కార్యక్రమం తీసుకున్నందుకు అభినందిస్తూ వారికి మరొకసారి ఘనమైన నివాళులు.